ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 130వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండంలో ఆ పరమేశ్వరుడు సతీదేవితో నవవిధ భక్తి యొక్క వివరణ గురించి తదుపరి అంశములను ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం చేతని తెలియజేస్తూ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకపరం వందే శిఖారాజ నమో నమః. వందే శంభుమాపతిం శురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే శూన్యశశాంగవంహినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయంగవరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మలకన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ముచ్చినయమ్మ తనులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ములం గడియమ్మ దుర్గ మా అమ్మ కృపబ్ధీచుర మహత్వ కవిత్వ వడిత్వ సంపదల్ మహత్వ కవిత్వ పడిత్వ సంపదల్. ఈ రోజున ఈ యొక్క శివ మహాపురాణంలో మరలా బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఆ పరమేశ్వరుడు అమ్మవారికి తెలిపినటువంటి ఆ నవవిధ భక్తుల యొక్క వర్ణన విషయములను మనం తెలుసుకుంటున్నాం. నారద ఇట్లు భక్తుల యొక్క మహాత్మ్యములు విన్నటువంటి ఆ దక్షకన్య ఆ సతీదేవి మిగులుగా అశుద్ధానములు చేసింది, హర్షించింది. అలా ఆమె మిక్కిలి ప్రసన్నురాలి ఆ పరమేశ్వరుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆ శంకరునకు మనస్సులోనే భక్తిపూర్వకంగా ప్రణామం చేసుకుంది. కాబట్టి మునీంద్ర, మరలా సతీదేవి భక్తికాండకు సంబంధించినటువంటి విషయాన్ని మరలా భక్తిపూర్వకంగా పరమేశ్వరుని ప్రశ్నిస్తోంది, అనగా అడుగుతోంది. లోకమునందు సుఖప్రదము జీవుల యొక్క ఉద్ధరణ సాధన ప్రతిపాదకము అయినటువంటి శాస్త్రం ఏది ఉన్నదో అది నేను జిజ్ఞాసపూర్వకంగా ఇష్టపూర్వకంగా తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో అడుగుతున్నాను అని ఆ సతీదేవి యంత్ర మంత్ర తంత్ర శాస్త్రములు వాటి యొక్క మహాత్మ్యము అలాగే మిగతా జీవుల యొక్క ఉద్ధారక ధర్మమైనటువంటి సాధనల యొక్క విషయము విశేషంగా తెలుసుకోవాలనేటువంటి కోరికని ఆ పరమేశ్వరుడితో వెలుగుచ్చింది. అలా సతీదేవి యొక్క ప్రశ్నలు విన్నటువంటి ఆ శంకరునికి మిక్కిలి ఆనందం కలిగింది. ఆమె యందు వాత్సల్యం కలిగింది, ప్రీతి కలిగింది. లోకోద్ధరణ కోసం, జీవులందరి కోసం ఆ స్వామి జీవుల యొక్క ఉద్ధరణ కొరకు శాస్త్రాల యొక్క విషయములను అన్నింటినీ కూడా ప్రేమతోటి ఆ సతీదేవి అడిగినటువంటి కోరిక మీదట ఈ విధంగా వర్ణిస్తున్నారు. మహేశ్వరుడు చెబుతున్నాడు, పంచ అంగములతో కూడినటువంటి తత్వశాస్త్రమును, యంత్రశాస్త్రమును, భిన్న భిన్నమైనటువంటి దేవేశ్వరుల యొక్క మహిమను వర్ణిస్తాను అని ఆ అమ్మవారికి ఆ పరమేశ్వరుడు
ఆ విషయాన్ని తెలియజేశాడని చెబుతూ బ్రహ్మదేవుడు అంటున్నాడు, మునీంద్ర, ఇతిహాసములను కథా సహితంగా ఆయా దేవతల యొక్క భక్తుల మహిమను, వర్ణాశ్రమమైనటువంటి ధర్మాలని, రాజుల యొక్క ధర్మాలని పరమేశ్వరుడు నిరూపించాడు. పుత్రుల యొక్క మరియు స్త్రీల యొక్క ధర్మము, ఆ మహిమను ఎల్లప్పుడూ కూడా నశించినటువంటి ఆ వర్ణాశ్రముల యొక్క ధర్మాలని జీవులకు, అలాగే సుఖప్రదమైనటువంటి వైద్య శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రమును కూడా ఆ పరమేశ్వరుడు దేవి ఆ అమ్మవారితో వర్ణించి తెలియజేశాడు. అలా మహేశ్వరుడు దయచేత ఉత్తమమైనటువంటి అష్ట సాముద్రిక శాస్త్రాన్ని కూడా కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఇతరమైనటువంటి శాస్త్రాలని తత్వతః వర్ణించాడు. ఇటు లోకోపకారం కోసం సద్గుణ సంపన్నమైనటువంటి శరీరమును ధరించినటువంటి వారు, త్రైలోక్యములకు కూడా సౌఖ్యాన్ని చేకూర్చేటువంటి వారు, సర్వజ్ఞులు అయినటువంటి సతీశివులు, ఆ దేవదేవేశ్వరుడు పరమేశ్వరుడు ప్రకృతి పురుషులు, హిమాలయం వన కైలాస శిఖరం వైద ఇంకరము కూడా ఇతర స్థలములందు అనేక విధములైనటువంటి లీలను చేస్తూ ఆ యొక్క లీలను, ఆ యొక్క మహిమలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ దంపతులు ఇరువురు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే అని నారద మహర్షి అడిగినటువంటి ఆ ప్రశ్న మీద బ్రహ్మదేవుడు ఈ విధంగా తెలియజేశాడు అని మన ఈ శివ మహాపురాణం ద్వారా కూడా తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఆ భగవంతుడికి అనుగ్రహం చేత ఈ యొక్క శివ మహాపురాణంలో ఈ విషయమనే కాకుండా పంచశక్తి అవతారముల గురించి మనం ఒక్కసారి ఈ రోజున మనం ఆ భగవంతుడి యొక్క కృపచే తెలుసుకుందాం. జగతి జనులను ఉద్ధరించడం కోసం ఆ అమ్మవారు పంచదేవి మూర్తులుగా అవతరించింది అని తెలుసుకోవాలి. ఇందుకు మొదటిదైనటువంటి దుర్గ ఆశ్రిత రక్షాస్వరూపిణి, ఆశ్రిత రక్షాపరాయణి. ఈమెను నారాయణి, శివప్రియ, తేజోమయి, బుద్ధి, నిద్ర, భ్రాంతి, విష్ణుమాయ అని కీర్తిస్తూ ఉంటారు. రెండవ శక్తి అవతారం శ్రీ మహాలక్ష్మి. ఈమె సర్వమంగళ శాంతి సౌభాగ్య ప్రదాయిని, భక్తానుగ్రహకారిణి, భక్తులకు సిరి సంపదలను అనుగ్రహించడంలో భాగ్యదేవత అంటారు. అలా మూడవ శక్తి అవతారమైనటువంటి సరస్వతి దేవి. ఈమెను వాణి అని, వీణాపాని అని, విద్యాధరి అని ఇత్యాది నామాలతో కీర్తిస్తూ ఉంటారు పెద్దలు. వేద శాస్త్రములు, 64 విద్యలు, మంత్రములకు అధిదేవత ఈవిడ. వీణా పుస్తకధారి అనేటువంటి ఈ దివ్య దేవత తనను ఆరాధించేటువంటి వారికి వాక్శుద్ధిని, విద్యాబుద్ధిని, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలా 4వ అవతారమైనటువంటి గాయత్రి. ఇవి ఎవడో ఉంటే నిత్యానంద ప్రదాయిని, బ్రహ్మ తేజస్సుతో తానే బ్రహ్మ విద్యామూర్తి అయి ఉంటుంది. శుద్ధ స్ఫటికరూపిణిగా భాషిస్తూ ఉంటుంది. ఛందోవేద శాస్త్రములకు, మంత్రతంత్రములకు అధిదేవత అయ్యే గాయత్రి. ఈమెను సావిత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈమె ప్రసాదించినటువంటి గాయత్రి మంత్రమును ఎవరైతే త్రికాలములందు కూడా, త్రిసంధ్యలలో కూడా త్రికరణ శుద్ధిగా జపించేటువంటి వారికి అనంతమైనటువంటి దివ్య బల తేజములను, ఆయురారోగ్యములను కూడా ప్రసాదించి వారి నిరంతరము కూడా తన యొక్క శక్తి చేత, ఆ మంత్ర ప్రభావం చేత కాపాడుతూ ఉంటుంది. అలాగే 5వ అవతారిణి అయినటువంటి రాధాదేవి. ఈమె భక్తుల యొక్క పంచ ప్రాణాలను రక్షించేటటువంటి ఒక మహాదివ్య శక్తి. ఈమె బృందావనం అవతరించి శ్రీకృష్ణుని యొక్క రాసక్రియకు సహకరించినటువంటి దివ్య భవ్యమైనటువంటి మూర్తి. ఈమె లోకమును, ఈ గోలోకమునకు ఆధిపతి ఈవిడ. ఈమె యొక్క పాద స్పర్శ చేత భూమంతా కూడా పావనమైంది అని చెబుతారు. ఇలాగే విష్ణు పాదమునందు పుట్టినటువంటి గంగ విష్ణుప్రియ. తులసీదేవి కూడా దేవి అంశారూపములే కాబట్టి, ఇలాగే కశ్యపుని యొక్క కుమార్తె అయినటువంటి నాగులకు జనని అయినటువంటి నాగేశ్వరి దేవి, అలాగే మాతృగా
మాతృకలలో పూజ్యురాలైనటువంటి దేవసేన, అలాగే ప్రకృతి 6వ వంశజేరి జన్మించినటువంటి షష్ఠీదేవి, అలాగే ప్రకృతి మాత యొక్క ముఖమనుడి జన్మించినటువంటి మంగళ చండిక, వీరందరూ కూడా దేవి యొక్క అంశాముక్తులుగా అవతరించారు. అలాగే భూమాత అయినటువంటి వసుంధరాదేవి కూడా అమ్మవారి యొక్క అంశాస్వరూపమే అని తెలుసుకోవాలి. ఇలాగే దేవి యొక్క కళల వల్ల జన్మించినటువంటి వారు స్వాహాదేవి, ఆమె అగ్నిభాగి. ఈమె యొక్క దయచేతనే దేవతకు యజ్ఞ అగ్నిభాగాలు లభిస్తూ ఉన్నాయి. అలాగే దక్షిణాదేవి యజ్ఞపురుషుడికి అర్ధాంగి అయింది. పితృపత్ని స్వధాదేవి, పితృదేవతా కార్యక్రమంలో స్వధాదేవి అని చెబుతాం. ఇక వాయుపత్ని అయినటువంటి స్వస్తి దాన విధులకు అధిదేవతగా, అలాగే గణపతి అర్ధాంగినటువంటి పుష్టిదేవి జీవులకు పుష్టిని ప్రసాదించేటువంటి దేవతగా, ఈశ్వరుని యొక్క అర్ధాంగి సంపత్తిగా, కపిలపత్ని ధృతిగా, ధైర్య ప్రదాయినిగా, అధర్ముని యొక్క అర్ధాంగి మిథ్యగా, దూర్తులకు ఆరాధ్య దేవతగా కూడా ఉంటుంది. శీల ధర్మపత్నులు శాంతి లజ్జలుగాను, జ్ఞాన భార్యలు బుద్ధి మేధగాను, ధృతులుగా కూడా జన్మించారు. అలాగే రుద్రుని యొక్క భార్య నిద్రాదేవి కూడా ఈ దేవి యొక్క కళల నుండి జన్మించింది కాబట్టి ఆవిడ నిద్రాదేవిగా రాత్రులందు లోకమును ఆవహిస్తూ ఉండేటువంటి దేవతగా మనం తెలుసుకోవాలి. ఇలాగే చంద్రుని యొక్క ప్రియ భార్య అయినటువంటి రోహిణి దేవి, సూర్యుని యొక్క భార్య అయినటువంటి సంజ్ఞ, మనుని యొక్క భార్య అయినటువంటి శతరైవ, ఇంద్రుని యొక్క భార్య శచీదేవి, వశిష్ఠుని యొక్క భార్య అరుంధతి, ఇహవంతుని యొక్క భార్య మేనక, అలాగే శ్రీరాముని యొక్క భార్య సీతాదేవి, శ్రీకృష్ణుని యొక్క భార్య రుక్మిణి, కృష్ణునితో పాటు జన్మించినటువంటి దుర్గలు కూడా దేవి యొక్క కళారూపిణులుగానే జన్మించారు. కాబట్టి ఇక పవిత్రమైనటువంటి గంగ విష్ణు పాదమునందు పుట్టింది కాబట్టి, ఇలా పుట్టడానికి ముందు ఈమె గోలోకమునకు అధిపతి అయినటువంటి కృష్ణుని యొక్క సంకల్పం చేత రాధగా జన్మించింది. అలా రాధ ఒకసారి గోలోక సంచారములకు వెళ్ళి అలా తిరిగి వచ్చేసరికి గంగ పరిపూర్ణ యవనవతి. ఆమెను కాంచినటువంటి రాధ కృష్ణుని అపార్థం చేసుకుని గంగను దండించబోగా అలా పారిపోయినటువంటి గంగ విష్ణుపాదంలో ప్రవేశించి దాగి ఉంది అని పెద్దలు చెప్తారు. అలా గంగాదేవి యొక్క అంతర్ధానంతో జలములు లేక లోకములు దాహార్తకు అల్లకల్లోలములయ్యాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు కూడా జరిగినట్టుగా గ్రహించి గోలోకమునకు వచ్చి రాధాదేవిని ప్రార్థించారు, ఆమెను శాంతపరిచారు. అలా ఆమె యొక్క అనుమతి పొంది కృష్ణుడు తన పాదం నుండి గంగను వదిలిపెట్టాడు. అలా కృష్ణుడు విష్ణు అవతారాంశ రూపుడుగా కాబట్టి ఆమె గంగ విష్ణు పాదములను ఉద్భవించింది కాబట్టి ఆ పుట్టినటువంటి కీర్తిని పొందింది. ఆమెకు విష్ణుపది అని అలా నామకరణం జరిగింది. అంటే ఆ పేరు వచ్చింది అని అర్థం. అనంతరము గంగ బ్రహ్మాదల వెంట ప్రయాణించి లోకాలకు తన పవిత్రమైనటువంటి జలధారలతోటి సస్యశ్యామలం చేసింది ఆ గంగాదేవి. అప్పుడు బ్రహ్మ ఆమెను వైకుంఠానికి తీసుకువచ్చి విష్ణుమూర్తికి అప్పగించాడు. ఆమెను స్వీకరించమని చెప్పి ప్రార్థించాడు. ఆ విధంగా గంగ విష్ణుపత్ని కూడా అయింది అని చెబుతారు పెద్దలు. ఈ రోజున మనం ఆ అమ్మవారు అడిగినటువంటి అనేకమైనటువంటి శాస్త్రమైనటువంటి విషయంలో జోడించుకుని ఈ రోజున మనం ఆ సతీదేవి ఆ భగవంతుని ప్రశ్నించిన విధంగా మంత్ర యంత్ర తంత్ర శాస్త్రముల గురించి, అలాగే జ్యోతిష్ శాస్త్రము, సాముద్రిక శాస్త్రము, ఆ మిగతా శాస్త్రముల గురించి ఆ యొక్క అంశములతో పాటుగా ఈ విషయంలో కూడా మనం ఆ పరమేశ్వరుడు చెప్పినట్టుగా భావించాలి, మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా శివ మహాపురాణం ద్వారా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం చేత, ప్రకృతి పురుష యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నామని చెప్పి మనం ఒకసారి తెలియజేస్తూ, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతి బ్రహ్మ
శివో మే అస్తు సదాశివం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.